హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ సపోర్ట్. ఈరోజు ఈ వీడియోలో పేటీఎం అప్లికేషన్ యూస్ చేసుకొని మనం మూవీ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను నా మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మొబైల్ స్క్రీన్ మీద ఒక పేటీఎం అప్లికేషన్ కనిపిస్తుంది కదా, మీరు కూడా ప్లే స్టోర్లో నుంచి పేటీఎం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ మీ మొబైల్లో ఉంటే ఓపెన్ చేసుకోండి. మీకు పేటీఎం అకౌంట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలియకపోతే వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను నా మొబైల్లో ఆల్రెడీ పేటీఎం ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, చూశారు కదా, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది పేటీఎం యొక్క. ఇక్కడ మీకు పైన సెర్చ్ బార్ కనిపిస్తూ ఉంది కదా రైట్ సైడ్లో, ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ పేటీఎం అని వస్తుంది. అక్కడ మూవీ టికెట్స్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మూవీ టీఐ క్లిక్ చేసినా సరే అక్కడ మనకి మూవీ టికెట్స్ అని వచ్చేసింది రిలేటెడ్ సర్వీసెస్లో. దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ ఐకాన్ కనిపిస్తూ ఉంది కదా మూవీ టికెట్స్ అని, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా హోమ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మూవీ టికెట్స్కి సంబంధించి మీకు లొకేషన్ అలౌ చేసిన వెంటనే మీ దగ్గరలో ఏదైతే పేటీఎం అలౌడ్ సిటీ ఉందో సినిమాస్కి అది తీసుకుంటుంది. నాకు మధిర తీసుకుంది, నాకు నియర్ బై సిటీ మధిర కాబట్టి మధిర తీసుకోవడం జరిగింది. మీరు అక్కడ మేము మూవీస్ చూడదలుచుకోలేదు, వేరే సిటీకి చూడదలుచుకున్నాము అంటే అక్కడ లొకేషన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఖమ్మం అయితే ఖమ్మం, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఎక్కడైతే అక్కడ మీ నియర్ బై సిటీ ఎక్కడ చూడాలి అనుకుంటున్నారు సినిమా అనేది అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. లొకేషన్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు మూవీస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మధిరలో క్రాక్ మూవీ అయితే అవైలబుల్గా ఉంది చూడటానికి అని ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. ఇక్కడ బుక్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం మూవీ టికెట్స్ అనేది బుక్ చేసుకోవడానికి. ఓకే, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి రేటింగ్, దానికి సంబంధించిన డీటెయిల్స్, షో టైమింగ్స్, షో టైము ఇదంతా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డేట్కి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు మూవీకి అనేది చూసుకొని ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత షో టైమింగ్స్ అనమాట, మీరు ఫస్ట్ షోకా, సెకండ్ షోకా, మార్నింగ్ షోకా, మ్యాట్నీ షోకా, ఏ షోకి వెళ్ళాలి అనుకుంటున్నారో కూడా అక్కడ మీరు టైం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైము, డేటు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రొసీడ్ అయిపోతుంది అనమాట. ప్రొసీడ్ అయిపోయిన తర్వాత సీట్స్ చూపిస్తుంది అనమాట. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న థియేటర్ యొక్క సిట్టింగ్ లేఅవుట్ ఎలా ఉంది లోపల అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు మీకు కావాల్సిన సీట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్ కలర్లో ఉన్నాయి మాత్రమే మీకు అవైలబుల్గా ఉన్నాయి, వేరే కలర్లో ఉన్నాయి మాత్రం అవి ఆల్రెడీ రిజర్వేషన్ కంప్లీటెడ్ బుకింగ్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు సీట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది కాబట్టి మనకి సీట్స్ అనేవి డిస్టెన్స్లో ఉన్నాయి, లేదంటే వరుసగా సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే ఒక సీట్ గ్యాప్ ఇచ్చి సీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మనకి థియేటర్స్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఒక 3 టికెట్స్ అనేది బుక్ చేయదలుచుకున్నాను. ఇక్కడ మనం ఈ క్రాక్ మూవీకి 3 టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బాల్కనీ ఉంది కదా, ఇక్కడ మీకు ప్రైజెస్ అవన్నీ చూపిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని కావాలంటే అన్ని సీట్స్ బుక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ 3 టికెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు 1 టికెట్ బుక్ చేస్తే 1 టికెట్, 2 అయితే 2, 3 అయితే 3, అలా మీకు ఇష్టమైన సీట్స్ని సెలెక్ట్ చేసుకొని బుక్ టికెట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు టికెట్ అనేది ఈ విధంగా శాంపిల్ చూపిస్తుంది అనమాట. అంటే శాంతి థియేటర్, మధిర, డేటు, టైము, 3 సీట్స్, బాల్కనీ, C8, C10, C12, ఈ విధంగా మీకు మొత్తం టికెట్ అనేది ఎలా ఉంటుందని చూపిస్తూ ఉంటుంది. అక్కడ టికెట్ ప్రైస్ ఎంత, ఫీజు ఎంత, టోటల్ ప్రైస్ ఎంత అవన్నీ చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఆఫర్స్ ఫర్ యూ అని ఉంటుంది కదా, అక్కడ ఏంటి అంటే మీరు ఈ మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కదా, పేటీఎంలో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూపిస్తుంది. ఆ ఆఫర్స్ అప్లై చేసుకుంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆఫర్స్ ఇంకా కావాలి అనుకుంటే వ్యూ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మీకు చాలా ఆఫర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దానికి సంబంధించి ఏ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉందో అది సెలెక్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేసుకుంటే ఆఫర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 3 టికెట్స్కి టోటల్ ప్రైస్ 336 అయింది కదా. ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మనకి పేటీఎం యొక్క
పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ పేమెంట్ గేట్వేలో ఏంటి అంటే మనం డెబిట్ కార్డు ద్వారా ఈ మనీ పే చేయవచ్చు, లేదా మీ ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ యూపీఐ ఐడి ద్వారా సరే పేమెంట్ పే చేయవచ్చు. క్రెడిట్ కార్డు, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, పేటిఎం వ్యాలెట్, చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు ఈ టికెట్స్ యొక్క మనీ పే చేయడానికి. ఓకేనా, మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి లింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎట్లా అయినా సరే మీరు మనీ అయితే పే చేసుకోవచ్చు. పేటిఎం వ్యాలెట్ అనుకోండి, మీరు ముందుగానే పేటిఎం వ్యాలెట్లోకి మనీ యాడ్ చేసుకొని అప్పుడైనా సరే మీరు ఈ మనీ అయితే పే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు బ్లాక్ కలర్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే పేటిఎం అనేది సెక్యూరిటీ రీజన్ వల్ల రికార్డింగ్ అనేది స్టాప్ చేసింది, కాబట్టి మీకు బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను నా యూపీఐ ఐడి ఎంటర్ చేసుకొని పేమెంట్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత మీకు టికెట్స్ అనేది కనిపిస్తాయి. మీ టికెట్స్ అనేవి మీకు బుక్ అయినట్టు మీ మెసేజ్ రూపంలో వస్తుంది, మీ పేటిఎం అప్లికేషన్లో చూపిస్తుంది, అదేవిధంగా మీ మెయిల్ ఐడికి వస్తుంది అనమాట. ఇన్ని రకాలుగా మీ పేటిఎం బుక్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను బుకింగ్ కన్ఫర్మ్డ్ పేమెంట్ చేసిన తర్వాత టికెట్ వచ్చేసింది. చూడండి, నాకు శాంతి థియేటర్ బాల్కనీ C8 C10 C12 ఈ విధంగా నాకు టికెట్ అయితే చూపిస్తుంది. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైతే సినిమా హాల్ దగ్గర కౌంటర్లో ఉంటారో వాళ్ళకి చూపిస్తే మిమ్మల్ని లోపలికి అయితే పంపించేస్తారు. హ్యాపీగా మూవీ చూడవచ్చు. ఇక్కడ మీకు డౌన్లోడ్ టికెట్ అనే ఆప్షన్ కూడా ఉంది. స్క్రీన్ షాట్ కాకుండా మీరు డౌన్లోడ్ టికెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే మీ టికెట్ అనేది మీకు డౌన్లోడింగ్ అనేది అయిపోతుంది మీ మొబైల్లోకి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏంటంటే సింపుల్గా మీరు గ్యాలరీ ఓపెన్ చేసి చూపించేయచ్చు ఎవరికైనా సరే, మాటికి అప్లికేషన్ ఓపెన్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.